బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ పార్టీ ఆఫీసులో ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతూ నువ్వు ఒక హిజ్రావి, హిజ్రా చేసే పనులు ఎలా ఉంటాయో నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలతో ఫోన్ కాల్ రికార్డింగ్తో బెదిరిస్తున్న నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నీ భాగవతం ఎవరికి తెలియదంటూ పద్ధతి మార్చుకోమని కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోరా శ్రీనివాసరెడ్డి, పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు, ఎంపీ శేషయ్య, బత్తల హరికృష్ణ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ తగాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కోవూరు. గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. దేవరెడ్డి దంపతులు వైసీపీ నీడి తెలుగుదేశంలో చేరిన తర్వాత వాళ్ళ మీద వ్యక్తిగత దోషులకి అభ్యర్థిస్తేనేవి వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి అతను ఇప్పుడు ఎవరితో కూడా ఉంటాడో, ఏ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయో, ఎవడి కోవర్తో ఎవడి ఫోన్ కాల్ రికార్డు చేసుకుంటాడో ఇద్దరైన రాజకీయం అన్నమాట. ఇద్దరాలు చూస్తూ ఉంటా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కడు మామూలు దొరుకుతుంటూ ఉంటాడు. అట్లా ఇద్దరు కూడా ఈ రాజేంద్రనాథ్ ఒక హిజ్రా, వీటికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు. 2099లో ఆనాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి వెంకటగిరిలో శారద మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడ బాకీలు చెల్లించగా పరారయించాడు. మళ్ళీ 2009లో ప్రసన్న కుమార్కి వ్యతిరేకంగా మా అన్నకి ఓటు వేయొద్దని తిరిగిన వ్యక్తి కూడా ఇద్దరే. అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రసన్న కుమార్ని కోటలో ఉన్న కోటమ్మ చెట్టు దేవాలయంలో నాకు ఎవరు లేరు అన్నదమ్ములు ఉన్న వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ శవాన్ని చూసేదాన్ని పాల్గొన్నది కూడా ప్రసన్న కుమార్ రెడ్డి. గడప గడపకి 9 రోజులు తిరుగుతూ ఎవరు మనుషులు కదా. ఒకరోజు వచ్చి తెలుగుదేశం ఆఫీసులో బయట ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డితో నేను చివరి ఊదా రాజేంద్రనాథ్ రెడ్డి బయట ఉన్నాడు సార్, లోపలికి వెళ్తాడు. ఆయన ఎందుకు సీని ఆయన ఎవరికి వెళ్తున్నాడో వదిలేను అన్నాడు. ఇట్లాంటి యథాలందరూ ఈరోజు ఒకటయ్యి ఈరోజు వాళ్ళకి స్వయాన ఆడపడుచు మీ కుటుంబంలో ఆయన పెట్టుకొని నువ్వు ఈ విధంగా అనవసరంగా మాట్లాడుతున్నారంటే మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందని మళ్ళీ చెప్తా ఉన్నా. రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వు మానుకో. ఇట్లాంటి వేషాలు వీడియో రికార్డింగ్లు ఎవడన్నా చేసే పని అనేది ఎవరన్నా ఉద్యోగం చేస్తారు. అట్లాంటి ఎందుకు నీ బతుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు ప్రసన్న ఎందుకు వచ్చావు నాకు అర్థం కావట్లేదు. నువ్వే నాకు తమ్ముళ్ళు ఏమన్నావు, వీడు ఎందుకు నా తిని గడపడుకొని తిరుగుతా ఉన్నావు, మళ్ళీ ఎందుకు చేతులు కలుపుతున్నావు, నీకేం అవసరం అవుతుందని కూడా ప్రసన్న కుమార్ని కూడా ఒకసారి అడుగుతూ సెలవు తీసుకున్నాను. రాజాలో తెప్పించాడు. ये मैं बढ़िया अच्छा नहीं आई था